కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన తగ్ లైఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 225 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే నైజాంలో 65 లక్షలు, ఆంధ్రాలో 75 లక్షలు, సీడెడ్లో 10 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల నెట్ను, 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే థియేట్రికల్ రైట్స్ అనేవి 11 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 12 కోట్ల రూపాయల షేర్ను, 24 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టాలి. తమిళనాడులో తొలి రోజు ఈ చిత్రం 15.5 కోట్ల రూపాయల నెట్ను, 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రాన్ని నిషేధించారు. ఇక కేరళలో 1.5 కోట్ల రూపాయలు, హిందీలు ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం 21 కోట్ల షేర్ను, 31.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఓవర్సీస్లో 20 కోట్లను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. కానీ ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 210 కోట్ల రూపాయల వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు నెగిటివ్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ అనేవి హెవీగా పడిపోయాయి. రెండవ రోజు 8 నుంచి 10 కోట్ల మధ్య వసూలను రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ చిత్రం 2 రోజుల్లో 70 కోట్ల వసూలను రాబట్టుతుంది. మరి రాబట్టవలసిన టార్గెట్ ఎక్కువ ఉండడంతో ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం.